సీమవాసుల కష్టాలను కళ్లారా చూసిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రమంతా రిమ్స్ హాస్పిటల్ నిర్మిస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని మరింత బలోపేతం చేశారు. వెనుకబడిన రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రావాలని కోట్ల రూపాయలను వెచ్చించారు. సూపర్ స్పెషాలిటీ మెంటల్ హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్ను నిర్మించారు. ఈలోపు ఎన్నికల కోడ్ రావడం, ఆ తరువాత కూటమి అధికారంలోకి రావడం జరిగింది. దీంతో కడపలో వైద్యం పడకేసింది. ఎన్నికలకు ముందు చేపట్టిన పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. రాయలసీమ అంటే చంద్రబాబు ప్రభుత్వానికి మొదటి నుంచి చిన్న చూపే. సీమలో ఏ ప్రాజెక్టు చేపట్టినా దాన్ని వేరే ప్రాంతానికి తరలించడమో నిర్వీర్యం చేయడమో ఆయనకు రివాజుగా మారింది. నాడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా సీమవాసులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు కోట్ల రూపాయల నిధులతో 3 ఆసుపత్రులు నిర్మించారు. అంతేకాదు అందుకు కావలసిన అత్యాధునిక పరికరాలను సైతం సమకూర్చి వైద్యులను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో ఉద్యోగుల నియామకం నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆసుపత్రులను ముందుకు తీసుకువెళ్లేందుకు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. మరి ఈ 8 నెలల కాలంలో మరి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత కృషి చేసి మరి అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సుమారుగా 300 కోట్ల పైచిలుకుతో మరి ఈ 3 హాస్పిటల్స్ మరి కడప నడిబొడ్డులో నిర్మాణం చేసి మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే మరి దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కానివ్వండి, మరి ఈరోజు నిపుణులకు సంబంధించిన వైద్యులకు సంబంధించిన ఏదైతే నియామకాలు కానీ, మరి పారామెడికల్ స్టాఫ్ నియామకాలు కానీ, మరి అదే కాకుండా మరి దానికి సంబంధించిన వైద్యానికి సంబంధించిన పరికరాలకు సంబంధించి ఎక్విప్మెంట్కి సంబంధించిన మరి ఈనాటికి ఒక్కటంటే ఒక్కటి కూడా సమర్పించుకోకపోవడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాయలసీమ వాసులు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు పోకుండా ప్రైవేటు ఆసుపత్రులకు తీటుగా కడప రిమ్స్లో డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. దీనికోసం 125 కోట్ల రూపాయలు మంజూరు చేసి అన్ని అత్యాధునిక పరికరాలు సమకూర్చారు. గుండె సంబంధిత వ్యాధుల నుంచి న్యూరో, గ్యాస్ట్రో, యూరాలజీ ఇలా 11 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కోసం కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ నియామకాల నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అది ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసుపత్రిని ముందుకు తీసుకువెళ్లాల్సింది పోయి నియామక నోటిఫికేషన్లను రద్దు చేసింది. పోనీ కొత్తగా వాళ్లే నియామకాలు చేపడతారంటే అది లేకుండా పోయింది. దీనికి తోడు ఇక్కడ గత ప్రభుత్వం నుంచే ఓపీ విభాగం నడుస్తుండగా ఇన్పేషెంట్స్ విభాగం ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు. ఈ 7 నెలల్లో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్లో సరైన వైద్యుల్ని అపాయింట్మెంట్ చేయాల్సింది పోయి ఆ వైద్యుల్ని అపాయింట్మెంట్ చేయకపోగా దాన్ని మూసేసే పరిస్థితులు దాపరించినాయంటే ఏ విధంగా రాజశేఖర్ గారికి, జగన్మోహన్కి పేరు వస్తుందనో స్టాఫ్ను కూడా ఇంతవరకు ఫ్యాకల్టీస్ కూడా అవైలబిలిటీ తాక ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ చెన్నై, బెంగళూరు, వైజాగ్, కర్నూలుకు పోయి పరిస్థితి దాపరించినాయంటే వీళ్ళ ఎన్డీఏ కుటుంబ పరిస్థితి మీరు చూడాలి. రాష్ట్ర విభజన తర్వాత ఒక్క విశాఖపట్నంలో మాత్రమే మెంటల్ కేర్ ఆసుపత్రి ఉండేది. రాయలసీమ వాసులు మంచి వైద్యం కోసం వైజాగ్ వెళ్లాలంటే వ్యయ ప్రయాసాలకు గురి కావలసి వచ్చేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 40 కోట్ల రూపాయలతో డాక్టర్ వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా అవసరమైన వైద్యులను నియమించిన ఇంకా సిబ్బంది అవసరం ఉంది. దానికోసం నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేశారు. క్యాన్సర్ కు అత్యున్నత స్థాయిలో వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో కడప రిమ్స్ ప్రాంగణంలో 107 కోట్లతో క్యాన్సర్ చికిత్సలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. వైద్యులను నియమించారు. టెక్నీషియన్స్, ఇతర సిబ్బంది కోసం నోటిఫికేషన్ ఇస్తే కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా నియామకాలు కూడా చేపట్టలేదు. ప్రభుత్వ హాస్పిటల్లో వీళ్ళు డబ్బులు లేని వాళ్ళు చూపించుకోవచ్చు. పేదలు దీర్ఘకాలిక వ్యాధులకు లోనుపడి చాలామంది చనిపోతూ ఉన్నారు. దూర ప్రయాణాలు చేయలేకున్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళలేకున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ వెళ్ళడము, అన్ని రకాల వసతులు లేకపోవడము, చాలా ఇబ్బంది పడేవాళ్ళు పేదవాళ్ళు. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప నగరంలో ఉంటే రిమ్స్ ఆవరణలోనే దాదాపు 300 నుంచి 400 కోట్లు ప్రత్యేకంగా వెచ్చించి హాస్పిటల్స్ పెట్టడం జరిగింది. కేవలం వైఎస్ జగన్ ప్రారంభించారన్న అక్కసుతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన కీలకమైన విషయాలను కూడా చంద్రబాబు పక్కన పెట్టేస్తున్నారని సీమవాసులు మండిపడుతున్నారు. నిధులు మంజూరైనా, ఉద్యోగుల కేటాయింపులు జరిగినా సీమ ప్రజల సూపర్ స్పెషాలిటీ వైద్య ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.